పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము చూసేటటువంటి ఈ యొక్క ఎపిసోడ్స్ మనం రోజు చేసుకునే డైలీ డివోషన్స్లో మన జీవితాన్ని పూలదండగా మార్చడానికి, అంటే బూడిదగా అయిపోయిన మన స్థితిని పువ్వుల దండగా మార్చడానికి యేసుక్రీస్తు వారు పడినటువంటి శ్రమల్లో రకరకాలైనటువంటి అంశాలు పూలదండ మనకిచ్చి ఆయన మన పక్షాన మన వలన మన దోషాల వలన పాపాల వలన ఆయన ఏం అనుభవించారు ఈ లోకంలో అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాము. అయితే మనకి పాత నిబంధన అంతా కూడా దేవుని యొక్క ఏర్పాటుని ఆలోచించుకుంటే తండ్రి అయిన దేవుడు ఎన్నో ఏర్పరచుకున్నాడు. ఆయన అసలు మొట్టమొదటి తన కోసము తన పోలికలో తన స్వభావంలో ఆదాము అవ్వల్ని ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత నుంచి మనుష్యులు ఆయనకి దూరం అయిపోయినప్పుడు వాళ్ళు దేవుని విస్మరించి ఆయన మార్గాల నుంచి తొలగిపోయిన ఆయన మాత్రం ఎప్పుడు వాళ్ళని విడవలేదు. వాళ్ళని కనిపెడుతూ వారికి తగిన విధంగా సహాయం చేస్తూ వారి త్రోవలలో నడిపిస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆయన చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన తన కోసము మోషే లాంటి నాయకుడిని ఏర్పాటు చేసుకున్నారు, అహరోన్ లాంటి సేవకుడిని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అంటే అబ్రహాము తన యొక్క కుమారుడుగా, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహామును బట్టి ఆయన ఆ వంశాన్నంతటిని కూడా దీవించారు. అలా దీవించినటువంటి ఆ వంశాన్ని తనకు ఏర్పాటు చేసుకున్నారు. తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ వంశము, ఆ ప్రజలు, ఆ ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధలలోంచి వారిని విమోచించడానికి ఒక పాలు తేనెలు ప్రవహించే ఒక దేశంలోకి వారిని తీసుకురావడానికి తాను ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప నాయకుడు మోషే, ఆ తర్వాత యెహోషువ. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఏర్పాటు చేసుకున్న దేశము, వారి కోసం ఏర్పాటు చేసిన దేశము, వారి కోసం ఏర్పాటు చేసుకున్న నాయకుడు, వారి కోసం ఏర్పాటు చేసినటువంటి సేవకులు, తర్వాత న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు, ఈ విధంగా ఇవన్నీ కూడా దేవుని ఏర్పాట్లే. ఆయన తన నామ ఘనత కోసము తన కుమారుడుగా సొలొమోనుని స్వీకరిస్తూ నేను ఏర్పరచుకున్న ఈ కుమారుడు నా కోసము ఒక దేవాలయాన్ని కడతాడు అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గారు మరలా గుర్తు చేస్తారు ఆ విషయాన్ని. తండ్రి, నువ్వు నీ నామ ఘనత కోసం సొలొమోను నా కుమారుడుగా నేను స్వీకరిస్తున్నాను, అతడు నా ఆలయాన్ని కడతాడు అని చెప్పావు. అంటే ఆ ఏర్పాటుని ఆయన గుర్తు చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా సరే మనకు కలిగిన వేదనల్లోంచి, కష్టాల్లోంచి కేవలం దేవా నాకు ఈ వేదనని దాటించు అని కాదు మనం అడగాల్సింది. దేవుడు దాని గురించి దైవ గ్రంథంలో ఏమి వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానము మరలా మన పక్షాన ఆయన దానిని నెరవేర్చడానికి మనము దేవుని గుర్తు చేయాలంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉండాలి, మన నోటిలో ఆయన మాటలు ఉండాలి. కేవలం నాయన నాకు కష్టం కలిగింది, దీనిలోంచి నన్ను విమోచన చెయ్యి, నన్ను కాపాడు, ఇవి కాదు మనం చేయాల్సింది. ఆయన ఎవరిని కాపాడుతాడు, ఎలాంటి ప్రజల్ని ఆయన దరిచేర్చుకుంటాడు అవి మనం తెలిస్తే ఆ విధానంలో మనం నడిచినప్పుడు ఒక్కొక్కసారి తొట్టుపడినా దేవుని యొక్క వాగ్దానాలను గుర్తు చేస్తూ నాయన నీ ఏర్పాటును మర్చిపోయావా తండ్రి అని మనం గుర్తు చేయడానికి ఈ వాగ్దానాలన్నీ మనకి ఉంటాయి. కాబట్టి ఆయన తన కోసం ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేశం, అంతేకాకుండా తన కోసం బలమైన శూరులను కూడా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న రాజులు, వారి వంశాలు, ఈ విధంగా చూస్తే ఆయన కోసం ఉన్నటువంటి యుద్ధాలు చేసి ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగేలాగా ఏర్పాటు చేసిన సైన్యము, ఇవన్నీ కాకుండా తండ్రి అయిన దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మనం చూస్తే మొట్టమొదటి వచనంలోనే ఉంటుంది, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రాణానికి ప్రియుడు అని ఉంటుంది. నేను ఆదుకును నా సేవకుడు. మనం నిన్నటి దినాన్ని చూసినప్పుడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషాలను భరిస్తాడు అని చెప్పారు. ఇక్కడ అదే సేవకుడిని నేను ఆదుకుంటానని తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నారు. నేను ఆదుకునే నా సేవకుడు ఈయన, నా ప్రాణానికి ప్రియమైనటువంటి వాడు, నేను ఏర్పరచుకునే సేవకుడు. తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నది ఎవరిని అంటే యేసుక్రీస్తు వారిని. ఆయనని ఆదుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన నడిపిస్తూ ఈయన నాకు ప్రియమైన కుమారుడు అని కూడా 3 సార్లు ఆయన చెప్తారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాటన్నిటిలోకి ఘనమైనది ఏంటి అంటే ఆయన సేవకుడు, దైవ మానవుడు, దైవ కుమారుడు, అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు.
ఆ ఏర్పరచబడిన ఆ సేవకుడు మనం చూడగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనములో ఆయన తృణీకరింపబడిన వాడు అయ్యాడు. 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, వేదనలు, సిలువలో ఆయన ఏ విధంగా బాధను అనుభవించారు, మనుషుల దృష్టిలో ఆయన ఎలా ఉన్నారు, ఇవే మనకి చెప్తా ఉంటాయి. కాబట్టి ఆయన అక్కడ ఏమనుంటుందంటే ఆయన తృణీకరింపబడిన వాడాయను, ఆయన మనుష్యుల చేత విసర్జింపబడిన వాడాయను. తృణీకరించబడిన వాడు అంటే ఎవరు? ఇది నాకొద్దు అని ఎవరిని తీసేస్తాం మనం? దేనిని తీసేస్తాం? మనకు అవసరం లేని దానికి ఏమాత్రం విలువ లేకపోతే, ఇక మన అవసరం తీరిపోయింది, ఏం విలువ లేదు, ఇక దానితో నాకు పని లేదు అనుకున్న దానిని ఇది నాకు వద్దు అని చెప్తాం. అలాగా ఆయనని మనుషులు వద్దనుకున్నారంట. ఆ మనుషులే ఆయనని విసర్జించేశారంట. వద్దు, ఇక నువ్వు మాకు అసలు నీ అవసరం ఏమీ లేదని ఆయన విసర్జించబడిన వాడు అయ్యాడు అని అక్కడ చెప్పబడింది. ఇది యేసుక్రీస్తు వారు పుట్టుకకు ముందే, ఎన్నో సంవత్సరాల ముందే వచ్చినటువంటి ప్రవచనం. ఆయన పొందబోయే ప్రతి బాధ, ప్రతి అవమానము, ప్రతి శ్రమ, వేదన, మనుష్యుల కోసం ఆయన పెట్టిన మొర, ఇవన్నీ కూడా అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. ఇవి జరగబోతాయి అని యెషయా ప్రవక్త గారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ప్రవచనంగా తెలియచేశారు. కాబట్టి ఆయన తృణీకారం ఎలాంటిది, ఆయన్ని ఎవరు తిరస్కరించారు, ఎవరు విసర్జించారంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలుగుతాం. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను కానీ ఆయనను వారు అంగీకరించలేదు. అంటే తన సొంత ప్రదేశానికి ఆయన వచ్చారు, తన సొంత జనం దగ్గరికి వచ్చారు. ఏ దేవుడైతే ఇశ్రాయేలీలు నా ప్రజలు అని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రజలలో, ఆ వంశంలో పుట్టిన యేసుక్రీస్తు వారు తన సొంత వారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను మేము అంగీకరించము అని ఆయనని తృణీకరించారు. అంటే ఆయన చేస్తున్నటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు అవన్నీ చూస్తున్నారు, స్వస్థతలను అనుభవిస్తున్నారు. అయినా సరే ఆయన పుట్టుక వారికి ఒక ప్రశ్నార్థకం. ఇతను మన మధ్య వాడే కదా, వడ్రంగి కుమారుడే కదా, వీళ్ళ నాన్న యోసేపే కదా, ఇతనేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇంత అధికారంలో ఉన్నవాడిలాగా మాట్లాడుతున్నాడు, ఈయనేంటి దేవుడి దగ్గర నుంచి దిగొచ్చానని చెప్తున్నాడు. అంటే మన మధ్య ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నప్పుడు మనకి చాలా చులకనగా ఉంటుంది. అతను ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు అతని యొక్క గొప్పతనం గుర్తించబడదు. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకంలోంచి అయినా సరే లేదా వారి మధ్యలోంచి అయినా వెళ్ళిపోయిన తర్వాత అన్యులతోనే ఎవరైనా సరే బాగా గుర్తించబడతారు. అది యేసుక్రీస్తు వారికి కూడా వర్తించింది. ఆయన అంటారు, ప్రవక్త తన దేశంలో తప్ప అన్ని చోట్ల అంగీకరించబడతాడని. ఆ ప్రవక్త దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన కుమారుడు తన సొంత వారి చేత తిరస్కరించబడ్డాడు. అంతేకాకుండా లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని విసర్జించేశారు, తృణీకరించేశారు. యేసుక్రీస్తుని సిలువ వేయండి అని వారందరూ కూడా పిలాతు దగ్గర గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే పండగలో ఒకరిని విడుదల చేసే ఆచారం ఉన్నా సరే వారు యేసుక్రీస్తుని విడుదల చేస్తాను అని పిలాతు అడిగినా, వద్దొద్దు, మాకు యేసుక్రీస్తు వద్దు, గజ దొంగ అయిన బరబ్బాని విడుదల చేయండి అన్నారు. ఆ బరబ్బాని విడుదల చేయమన్నారు కానీ యేసుక్రీస్తుని మాత్రం వారు విసర్జించారు. కాబట్టి తన స్వకీయులే ఆయనని తృణీకరించారు, ప్రజలందరూ కూడా ఆయనను విసర్జించారు. కానీ ఇలా తృణీకరించబడిన, విసర్జించినా సరే ఆయనని మనందరి రక్షణ కోసం దేవుడు ఏర్పరచుకున్న గొప్ప సేవకుడు. ఆ సేవకుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమని అంటారంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు అని చెప్తూ, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానో చెప్తా ఉంటారు శిష్యులతో ఆయన. ఎందుకంటే మీరు నా తండ్రిని ఏమడుగుతారో అది మీరు వెళ్ళి ఫలించాలని, అంటే మీరు లోకంలోకి వెళ్ళి ఫలించేటట్లు, ఆ ఫలము మీ యందు నిలిచి ఉండేటట్లు, అధికమై మీలో నిలిచి ఉండేటట్లు మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. ఇక్కడ వస్తుంది ఇది కేవలం శిష్యులు మాత్రమే కాదు, మనందరికీ కూడా వర్తిస్తుంది. ఏంటంటే యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్తున్న విషయం ఇప్పుడు మనము ఆపాదించుకుందాము. ఎందుకంటే కేవలము వాగ్దానాల్ని మాత్రమే మనము స్వతంత్రించుకోకూడదు. జనవరి 1 రోజున మనం ఏం చేస్తాము, ప్రతి వాగ్దానం తీసుకుని ఈ వాగ్దానం నాదే, దేవుడు నన్ను ఈ విధంగా దీవించబోతున్నాడు అంటారు. ఆ వాగ్దానాలన్నీ మంచివే, దాని ముందున్న షరతులు ఎవరు రాయరు ఆ వాగ్దానం కార్డు మీద. కానీ ఇక్కడ మాత్రము ఏమని చెప్తున్నారంటే, నా తండ్రిని మీరేం అడుగుతున్నారో అది ఆయన మీకు అనుగ్రహించాలని, మీరు వెళ్ళి ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని. తండ్రి అయిన దేవుణ్ణి మనమేం అడుగుతున్నామో అది మన పట్ల ఫలిస్తుందా లేదా,
ఆ ఫలము మనలో నిలిచి ఉంటుందా లేదా? తండ్రి అయిన దేవునిని మనం ఏం అడగాలి అంటే ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి. మనం ఏం అడిగినా సరే ఆయన ఇస్తారు. అడగడం అంటే ఇప్పటికిప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాం ఇవన్నీ కాదు మనం అడిగేది. ఇలాంటి లోకానుసారమైన కోరికలు కాదు. ఈ లోకము దీని ఆశలు ఎప్పటికైనా గతించిపోయేవి. ఎప్పటికీ నిలిచి ఉండేది దేవుని వాక్కు మాత్రమే. అట్లాంటి దేవుని యందు అనుభవ జ్ఞానము, నిన్న కూడా చూసుకున్నాం మనము. యేసుక్రీస్తు వారు తనకున్న అనుభవ జ్ఞానము చేత మనల్ని నిర్దోషులుగా చేశారు. అటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం అడగాలి. పవిత్రమైన ఆయన ఆత్మని మనం అడగాలి. దేవుని కోరిక, దేవుని చిత్తము, ఆయన మనస్సేంటో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దానికోసమే ఈ లోకములో మనం పెట్టబడ్డాము. మనము ఒక విధంగా చెప్పాలంటే మనం అనుకుంటాం నేను దేవుని కుమారుణ్ణి కుమార్తెని అని. దానికంటే ముందు ఆయన చేతి పని మనము. ఆయన కుమ్మరి, మనమొక పాత్ర. ఆయన తనకిష్టమైన పాత్రగా మనల్ని మలుచుకున్నారు. ఏ పాత్రగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారో ఆ ఏర్పాటు ఏంటో మనం తెలుసుకోవాలి. నాయనా, నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మేము నిన్ను ఏర్పరచుకోలేదు. నిన్ను సేవకుడిగా, మా రక్షకుడిగా మేము ఏర్పాటు చేసుకోలేదు. నువ్వే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. కాబట్టి దయచేసి ఈ ఏర్పాటు దేనికో నాకు తెలియజేయి. ఈ ఏర్పాటు ఏంటో నాకు చెప్తే దాని ప్రకారం నేను జీవించగలిగేటట్లు నీ సహాయాన్ని కోరుకుంటాను. ఇది మనం అడగాల్సింది తండ్రిని. నీ సహాయం తెలియజేయి ప్రవ్వా, నేను ఈ లోకంలో ఎందుకున్నాను, ఆ ఏర్పాటు ఏంటి నాకు తెలిస్తే దాని ప్రకారం నేను నడుచుకోవడానికి, ఈ లోకపు ఆశల్ని నెట్టివేసి నీ ప్రకారం జీవించడానికి నన్ను నీ ఏర్పాట్లు నిలుపు. నేను ఫలించాలి. నేను ఎలా ఫలించాలని నువ్వు నన్ను ఈ లోకంలో పెట్టావో అలా నేను ఫలించాలి. ఆ ఫలము నాలో నిలిచి ఉండాలి. దానిని మనం వృధా చేసుకోకూడదు, వ్యర్థం కాకూడదు. ఆ ఫలము నిలిచి ఉండాలి. అటువంటి ఏర్పాటుని మనందరి పట్ల దేవుడు ఆశిస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నారు. పాడేవారు, మాట్లాడేవారు, ఉపదేశం చేసేవారు, బోధలు చేసేవారు, పని చేసేవారు, ఇతరులకి సహాయం చేసేవారు. ఒక ధనవంతుడు ఉన్నాడంటే ఆ ధనము తన ఒక్కడిదే కాదు, అనేక మందిని ఆదుకోవడానికి, దాని ద్వారా దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించడానికి, తన యొక్క సంపద ఉపయోగపడటానికి. ఈ విధంగా ఒక్కొక్కరి ఏర్పాటు ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకని దేనిలో మనం అతిశయించకుండా, తండ్రి నన్ను దేనికోసం ఈ లోకంలో పెట్టావో నా ఏర్పాటు ఏంటో తెలియపరచు. ఎందుకంటే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నేను నిన్ను రక్షకుడిగా ఏర్పాటు చేసుకోలేదు. నేను నిన్ను అడుగుతున్నాను, నన్ను ఫలించేటట్లు చెయ్యి. నీకోసం నేను ఫలించాలి. ఆ ఫలము నాలో నిలిచి ఉండాలని ప్రతి ఒక్కరము కూడా దేవుని ప్రార్థించాలి. ఇంతగా మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో మనము తెలుసుకోలేదు. కానీ ఈ లోకానికి వచ్చిన ఆయన ప్రియమైన సేవకుడిని, ఆయన ప్రియకుమారుణ్ణి మాత్రం అందరూ తృణీకరించారు, అందరూ విసర్జించారు. మనమైతే ఆ గొప్ప సేవకుడిని, దేవునికి ప్రాణప్రియుడైన ఆయన సేవకుడిని, ఆయన కుమారుణ్ణి మనం తృణీకరించకుండా, మనం విసర్జించకుండా, ఆయన చేసిన త్యాగాన్ని మన జీవితంలో కేవలం ఈ లెంట్ సీజన్లో మాత్రమే కాదు, మన జీవిత కాలము ప్రతిరోజు అది మనకు గుర్తుంటే ఒక్క పాపము కూడా చేయము, ఒక్క అతిక్రమము చేయము, ఆయనను దాటి ఒక్క అడుగు కూడా వెళ్ళము. అటువంటి ఏర్పాటుని మన పట్ల కలిగి ఉన్న ఆ సేవకుడిని మనమే సహాయం కోరుతూ మన ఏర్పాటుని ఫలించేటట్లుగా ఆయన ఉంచాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడా, ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నువ్వు దేవుని యొక్క ఏర్పాటువి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు అయిన నిన్ను తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. ఈ ఏర్పాటు నీ కన్నులలో ఫలించేలాగుండాలి ప్రభా. నాయన, మేము ఆ ఫలము దక్కించుకునే వారముగా, నీ చిత్తానుసారముగా మేము అనుభవ జ్ఞానముతో నడవగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరిని దీవించమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.